వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బలపడిన భారత పాస్పోర్ట్ 75వ స్థానానికి జంప్. భారత పాస్పోర్టుతో 56 దేశాలకు వీసా రహిత ప్రయాణం. ప్రధానిని కలిసిన కేరళ బీజేపీ పంచాయతీ సభ్యులు, మున్సిపాలిటీ సభ్యులు. ప్రజల సమస్యలు ఎలా పరిష్కరించాలో వారికి దిశానిర్దేశం చేసిన మోదీ. డాటా సెంటర్లకు భారతదేశం అత్యంత అనుకూలమైన గమ్యస్థానం వెల్లడించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఈసీఓఎస్ అవగాహన మరియు ముందస్తు జోక్యాన్ని సమగ్రపరచాలి. కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి. తెలంగాణ పూర్ మొదలైన ఓట్ల లెక్కింపు, సాయంత్రానికి ఫలితాలు, కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ. గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో సౌకర్యాలు బాగోలేదు. మండలిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అదనంగా సేకరించిన 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎఫ్సీఐ తీసుకోవాలి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విజ్ఞప్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డి. మండలిలో ప్రజా సమస్యలపై గట్టిగా గొంతెత్తాలి. ఎమ్మెల్సీలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ దిశానిర్దేశం. కార్పొరేషన్లో ఎన్ని చేసినా హైదరాబాద్ లో కారుతో గెలుపు ధీమా వ్యక్తం చేసిన మాజీ మంత్రి కేటీఆర్. బడ్జెట్ సమావేశాల్లోపు తల్లికి వందనం బకాయిలు చెల్లించాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. టీ20 ప్రపంచ కప్లో నమీబియాపై భారత ఘన విజయం. 93 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన టీమిండియా. భారీగా నష్టపోతున్న ఐటీ షేర్లు, తీవ్ర ఒత్తిడిలో దేశీయ సూచీలు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో భారత్ తన స్థానాన్ని గణనీయంగా మెరుగుపరుచుకుంది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో భారత పాస్పోర్ట్ 75వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 85వ స్థానంలో ఉన్న భారత్ ఈసారి ఏకంగా 10 స్థానాలు ఎగబాకడం విశేషం. ఈ తాజా ర్యాంక్ ప్రకారం భారత పాస్పోర్ట్ ఉన్నవారు ముందస్తు వీసా అవసరం లేకుండా 56 దేశాలకు ప్రయాణించే వీలుంది. అంతర్జాతీయంగా భారతీయులకు ప్రయాణ సౌలభ్యం పెరిగిందనడానికి ఈ మెరుగైన ర్యాంకే నిదర్శనం. అయితే గతంతో పోలిస్తే భారత్ మెరుగైనప్పటికీ ఇది అత్యుత్తమ ర్యాంక్ కాదు. 2006లో భారత్ 71వ స్థానాన్ని సాధించడమే ఇప్పటివరకు అత్యుత్తమ ప్రదర్శన. 2024లో 80వ స్థానానికి, ఆ తర్వాత 85వ స్థానానికి పడిపోయిన భారత ర్యాంక్ ఇప్పుడు తిరిగి పుంజుకుంది. కేరళలో నూతనంగా ఎన్నికైన బీజేపీ పంచాయతీ సభ్యులు, మున్సిపాలిటీ సభ్యులు మరియు ఇతర కార్పొరేషన్ల సభ్యులను ప్రధాని మోదీని కలిశారు. ఇందులో బీజేపీకి చారిత్రాత్మక తీర్పు లభించిందని తిరువనంతపురం కార్పొరేషన్ కూడా ఉంది. విస్తృత శ్రేణి అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ప్రజలతో బీజేపీ సంబంధాన్ని మరింతగా పెంచుకోవడం, మన సుపరిపాలన ఎజెండాను మరింతగా పెంచుకోవడం మరియు జీవన సౌలభ్యాన్ని మరింతగా పెంచుకోవడం వంటి అంశాలపై వారితో ప్రధాని చర్చించారు. కేరళ ఎల్డీఎఫ్
యూడీఎఫ్లతో విసిగిపోయి బీజేపీ ఎన్డీఏ వైపు ఎంతో ఆశతో చూస్తోందని స్పష్టంగా తెలుస్తోందని, అందువల్ల బీజేపీ ఎన్డీఏ నుండి ఎన్నికైన సభ్యులు అట్టడుగు స్థాయిలో పనిచేసి ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించాలని మోదీ దిశానిర్దేశం చేశారు. ముందుగా కేరళ బీజేపీకి ఎన్నికైన ప్రతినిధులతో జరిగిన సమావేశంలో పార్టీని నిర్మించడానికి సంవత్సరాలుగా కృషి చేసిన ప్రతి కార్యకర్తకు నివాళులర్పించారు. వారి నిస్వార్థ ప్రయత్నాల వల్లే తాము రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి చెందామని మోదీ అన్నారు. రాబోయే కాలంలో కేరళలో బీజేపీ మరింత అభివృద్ధి చెందుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. డాటా సెంటర్లకు భారతదేశం అత్యంత అనుకూలమైన గమ్యస్థానమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఎన్ఐటీఐ ఫ్రాంటియర్ టెక్ హబ్ యొక్క రోడ్ మ్యాప్ ఇండియాస్ టెక్నాలజీ సర్వీసెస్ రీఇమాజినింగ్ అహెడ్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ క్రమం తప్పకుండా నైపుణ్యాలను పెంపొందించుకోవడం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను స్వీకరించడానికి సంసిద్ధత చాలా ముఖ్యమైనదని నొక్కి చెప్పారు. ఇది ఒక శక్తివంతమైన సాధనం అయినప్పటికీ మానవ మనస్సు అత్యున్నతంగా ఉంటుందని తన దృఢమైన నమ్మకాన్ని పునరుద్ఘాటించారు. When Modi ji thinks of that, he's thinking very comprehensively, very holistically. That's going to mean huge foreign exchange inflows and FDI coming into India. That's going to create jobs in India, because data center is a small part of it. The whole infrastructure around it, the ecosystem that will be required is going to create huge jobs. Then everybody wants data centers to be powered by clean energy. So all solar, wind, our 100 gigawatt nuclear energy plants, our pump storage, battery storage, green hydrogen, green ammonia, all of that, the whole ecosystem gets a huge fillip. With that fillip comes in redundancy in the data center capacity. So when you collectively look at it, we should be hosting the maximum data center capacity in the world in India. What India is offering is 24-hour clean energy, round the clock, and bids are going at under 6 rupees per kilowatt hour. Nowhere in the world, I dare say, you can get 24 hours clean energy at that price. And our target is to double this to 500 gigawatt by 2030. And then we'll plan beyond. And we'll do it. With the kind of capacities being added, capacities being bid out, we're very confident of reaching 500 gigawatt. We are doing a lot of investments also in base load power, which will be necessary to feed in this 500 gigawatt. What I'm only trying to say is, it's a golden opportunity. If I was to plan a data center capacity, I would plan 10 gigawatt by 2030. And then assess what the world needs. ప్రస్తుత కౌమార ఆరోగ్య కార్యక్రమాల్లో పీసీఓఎస్ అవగాహన మరియు ముందస్తు జోక్యాన్ని సమగ్రపరచాలని రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై వారు సభలో ప్రస్తావించారు. పీసీఓఎస్ అవగాహన పెంచడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. Subject is concern over rising cases of PCOS in adolescent girls. I draw the attention of the government to a growing but largely neglected health concern affecting adolescent girls in our country. The polycystic ovary syndrome, or PCOS. PCOS is commonly understood as a condition affecting adult women. However, research shows that the pooled prevalence of PCOS among Indian adolescent girls is high, approximately 1 in 5. A significant proportion of teenage girls are at risk at a very early stage of life. However, the challenge is that the PCOS diagnosis is adolescence is delayed until serious complications emerge. Symptoms such as irregular menstrual cycles, acne, weight gain, or mood swings are considered normal pubertal changes. If not identified and managed early, PCOS can lead to long-term metabolic, reproductive, and mental health consequences, including type 2 diabetes, cardiovascular risks, infertility, anxiety, and depression. India currently lacks national guidelines specially focused on the diagnosis and management of
PCOS in young girls. There is also no systematic mechanism for screening, counseling or lifestyle guidance within school health services. Early lifestyle interventions focused on nutrition, physical activity and mental well-being have been shown to reduce the severity and long-term impact of PCOS significantly. I humbly urge the government to consider integrating PCOS awareness and early intervention into existing adolescent health programs, developing age-appropriate national guidelines, and strengthening lifestyle education in schools and community health settings. Early action will protect the health of young girls and contribute to a healthier future generation. తెలంగాణలో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 123 కేంద్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. 7 నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లు, 116 పురపాలికల్లోని 2569 వార్డులకు సంబంధించిన ఫలితాలను అధికారులు వెల్లడించనున్నారు. మధ్యాహ్నం నాటికి పురపాలికల ఫలితాలు, సాయంత్రంలోగా కార్పొరేషన్ల పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. అన్ని కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ల వద్ద వెబ్ కాస్టింగ్ ద్వారా రాష్ట్ర, జిల్లా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ హాల్లోకి అధికారుల అభ్యర్థులు వారి ఏజెంట్లను మినహా ఇతరులను అనుమతించడం లేదు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై నిషేధం విధించారు. నిబంధనల ప్రకారం ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి ఆ తర్వాత బ్యాలెట్ బాక్సులను తెరుస్తున్నారు. వార్డుల వారీగా బ్యాలెట్ పత్రాలను డ్రమ్ములో కలిపి ఒక్కో రౌండ్లో 1000 ఓట్ల చొప్పున లెక్కిస్తున్నారు. ప్రతి రౌండ్ తర్వాత ఫలితాలను ప్రకటించి ఏజెంట్ల సంతకాలు తీసుకుంటున్నారు. కరీంనగర్, నిజామాబాద్ వంటి పెద్ద కార్పొరేషన్లలో లెక్కింపు 4 రౌండ్లలో పూర్తి కానుంది. ఈ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ నెల 16న కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీల చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల పదవులకు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు ఆ సీట్స్ అన్ని ఒకసారి వెరిఫై చేయండి. వాళ్ళు చూసాక ఓకే అయిన తర్వాత బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేయండి. వాళ్ళ వైపు చూపెట్టి బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేయండి. ప్రతిదీ కూడా ఆ అడ్రస్ ట్యాగ్ ఇది ఉంది, ఈ పోలింగ్ స్టేషన్ వాళ్ళతో ఓకే అనాలి. తర్వాత ఇనిషియల్ కౌంటింగ్ అప్పుడు మాత్రం దయచేసి బ్యాలెట్ పేపర్స్ ఓపెన్ చేయొద్దు. ఇనిషియల్ కౌంటింగ్ 25 బండిల్స్ కట్టండి. 25 బండిల్స్ కట్టిన తర్వాత మీకున్న పోలింగ్ స్టేషన్ లో ఎన్ని ఉన్నాయో అన్ని చూడండి. అర్థమవుతుందండి. ఇనిషియల్ కౌంటింగ్ అప్పుడు బ్యాలెట్ పేపర్ ఓపెన్ చేయొద్దు, దయచేసి గమనించండి. గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో సౌకర్యాలు బాగోలేదని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి శాసనమండలిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో 2 లీటర్ల పాలను 80 మందికి ఇస్తున్నారని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. సంక్షేమ హాస్టల్ అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అధ్యక్ష. కానీ వేల కోట్ల రూపాయలు ఆ గిరిజన పిల్లల విద్యాబుద్ధులు నేర్పడానికి, అదేవిధంగా వాళ్ళకు వసతి సౌకర్యాలు కల్పించేదానికి ఖర్చు పెడుతున్నప్పటికీ కింది స్థాయిలో, క్షేత్రస్థాయిలో వాటి అమలులో కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఒకటి అధ్యక్ష. నేను ఇటీవల గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్, అదేవిధంగా గిరిజన సంక్షేమ హాస్టల్ పోయా అధ్యక్ష. ఉదయం 7:30కు పోయా అధ్యక్ష. ఆ రోజు ఆదివారం. ఆ రోజు మెనూలో గుడ్డు పెట్టాల్సింది అధ్యక్ష. కానీ గుడ్డు లేదు అధ్యక్ష. ఎందుకు గాను గుడ్డు లేదంటే కాంట్రాక్ట్ సరఫరా చేయలేదని చెప్పడం జరిగింది అధ్యక్ష. సరే, ఆ రోజు చపాతీ పూరి చేసి పెట్టాల్సింటే పూరి చేయకోకుండా కుస్కా మామూలుగా ఈ కలర్ రైస్ పెట్టారు అధ్యక్ష. ఎందుకు పెట్టారని చెప్తే కాంట్రాక్టర్ మాకు సప్లై చేయలేదని చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఇంకొక హాస్టల్ పోయా అధ్యక్ష. పోతే 2 లీటర్ల పాలను 80 మంది పిల్లలకు ఇస్తున్నారు అధ్యక్ష. అంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు పై నుంచి దానికి మనం ఖచ్చితంగా సరఫరా చేస్తున్నప్పటికీ అక్కడ పర్యవేక్షణ లోపంతో ఇవన్నీ జరుగుతున్నాయి అధ్యక్ష. అనేక గిరిజన రెసిడెన్షియల్ స్కూల్లో ఆర్ఓ ప్లాంట్ ఉన్నప్పటికీ దానికి అంటే కనీసం ఆ ఫిల్టర్లు మార్చేదానికి నిధులు పంపిస్తున్నప్పటికీ కూడా వాటిని సక్రమంగా అక్కడ సద్వినియోగం చేయకుండా ఇబ్బందులు జరుగుతున్నాయి అధ్యక్ష. అంటే ఉన్నతాధికారులు, గిరిజన సంక్షేమ ఉన్నతాధికారులు ఎవరైతే పర్యవేక్షణ అధికారులు ఉన్నారో వాళ్ళు సరిగా సూపర్వైజింగ్ చేయడం లేదనేది నా భావన అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఇన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసేది ఆ పేద పిల్లల బంగారు భవిష్యత్తు కోసం. మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఒకటి అధ్యక్ష. ఖచ్చితంగా మెనూలు పాటించాలి. ఏదైతే ప్రభుత్వం వాళ్ళకు ఏ సౌకర్యాలు కల్పిస్తుందో వాటినన్నింటిని ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది.
కొన్ని హాస్టల్ వార్డన్స్ కానీ లేకుంటే రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్స్ బాగా ఉండే చోట చాలా బాగా ఉన్నది అధ్యక్ష. కొన్నిసార్లు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 14 15 సంవత్సరాల నుంచి కూడా ఒకరే వార్డన్ అదే విధంగా కంటిన్యూ అయ్యే పరిస్థితులుగానే ఉన్నాయి అధ్యక్ష. వాటన్నిటిని కూడా ప్రక్షాళన చేసి గిరిజన బాలబాలికలకు మంచి విద్యాబుద్ధులు మంచి ప్రభుత్వం ఏదైతే సౌకర్యాలు కల్పిస్తున్నామో వాడికి 100% వారికి అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. అంతేగా ప్రైవేట్ బిల్డింగ్స్ లో అధ్యక్ష ఈ రోజు కానీ వాటిని కూడా వీలైతే కనుక ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని ప్రభుత్వ స్థలాలు కేటాయించి వాటి భవనాలు కట్టాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మీ ద్వారా మంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నారు. వానాకాలం పంటకు సంబంధించి తాము అదనంగా సేకరించిన 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 10% నూకతో ఎఫ్సీఐ తీసుకోవాలని కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రితో ఆయన నివాసంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి రేవంత్ భేటీ అయ్యారు. 2024-25 యాసంగి పంటకు సంబంధించి 5% నూకతో అదనంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ మిల్లింగ్ కు అనుమతించాలని కోరారు. 2024-25 వానాకాలం పంటకు సంబంధించి కస్టమ్స్ మిల్లింగ్ రైస్ సేకరణకు ఫిబ్రవరి 28 వరకు గడువు నిర్దేశించారని దాన్ని మరో 2 నెలలు పొడిగించాలని విన్నవించారు. భారత ఆహార సంస్థకు 2014-15 వానాకాలంలో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి తెలంగాణకు రావాల్సిన 1,468.94 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన కింద 2021 మే నుంచి 2022 మార్చి వరకు సరఫరా చేసిన అదనపు బియ్యం 2024 ఏప్రిల్ నెలలో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు 343.27 కోట్ల రూపాయలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. శాసనసభ మండలి బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన మండలి సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌన్సిల్లో మనకు బలం ఉంది కాబట్టి మనకు మాట్లాడే అవకాశం వస్తుందని, కాబట్టి ప్రజల సమస్యలను గట్టిగా వినిపించే వీలుందని పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మీకు తెలుసు, సబ్జెక్టుల వారీగా పూర్తి అవగాహన పెంచుకోండి సూచించారు. అప్పుడే మనం గట్టిగా మాట్లాడగలం. దేనికైనా మంచి ప్రిపరేషన్ అవసరమని ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. అవగాహన పెంచుకుంటే బాగా మాట్లాడగలుగుతామని, ఏ అంశంపై మాట్లాడినా తగిన ఆధారాలు సాక్ష్యాలు చూపి మాట్లాడాలని, అప్పుడే మన గొంతు బలంగా పోతుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఎన్ని కార్పొరేషన్లు చేసినా హైదరాబాద్ మహానగరంలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఎగిరేది మాత్రం ఖచ్చితంగా గులాబీ జెండాయేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ధీమా వ్యక్తం చేశారు. అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదని విమర్శించారు. పూజకు పనికిరాని పువ్వు బీజేపీ అని ఎద్దేవా చేశారు. వెట్టి పనికైనా మట్టి పనికైనా ఇంటోడు ఉండాలని పెద్దలు చెప్తారని, అందుకే ఈ రాష్ట్రానికి బీఆర్ఎస్ మాత్రమే శ్రీరామ రక్ష అని స్పష్టం చేశారు. శేర్లింగంపల్లిలో నిజానికి పార్టీ ఇవాళ అద్భుతంగా ఉన్నది. ఏ డివిజన్ కా డివిజన్ 24 డివిజన్లలో ఏ డివిజన్ కా డివిజన్లో ఇలా పోటీ వాతావరణం ఉన్నది. నేను కొట్లాడతా అంటే నేను కొట్లాడతా అని చెప్పి ఇలా నాయకులు ఒకరితోనొకరు కొట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్ మహానగరంలో ఒకటైతే పక్కా, హైదరాబాద్ మహానగరంలో నాకు తెలిసి నాకున్న అవగాహన మేరకైతే కార్పొరేషన్ 1 అయినా 2 అయినా 3 అయినా 4 అయినా ఎగిరేది మాత్రం గులాబీ జెండానే. ఇది మాత్రం పక్కా, అందులో ఏ అనుమానం లేదు. ఎందుకంటే మనకు నాయకత్వం ఉంది. శ్రీనివాస్ యాదవ్ గారు, కృష్ణారావు గారు, మన లక్ష్మారెడ్డి గారు, అట్లాగే వివేకానంద్ గారు, బ్రహ్మాండమైన ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి గారు మనకే ఉన్నారు. కాలేరు వెంకటేష్ గారు, ముఠా గోపాల్ గారు, ఒకరిద్దరు కాదు, గట్టి నాయకత్వం ఉన్నది. ఎవరైతే వాళ్ళ సొంత పనుల కోసం వెళ్ళిపోయారు. శేర్లింగంపల్లిలో గాంధీ వెళ్ళిపోయిండు, అక్కడ పక్కన రాజేంద్ర నగర్లో ప్రకాష్ గౌడ్ సాబ్ వెళ్ళిపోయిండు, ఇక్కడ దానం నాగేంద్ర వెళ్ళిపోయిండు. పోయినోళ్ళు పోయినరు, కానీ బంగారమ్మ సొంటి కొత్త నాయకులు మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరంలో పార్టీని నిలబెట్టే నాయకులు 100 మంది ఇవాళ మనకు తోడైనరు. అందుకే ఆ కాన్ఫిడెన్స్తో నేను చెప్తా ఉన్నా, తప్పకుండా అబద్ధమాడి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను, అట్లాగే 12 ఏళ్లుగా 12 పైసలు పనిచేయని బీజేపీని, రెండింటిని తప్పకుండా బుద్ధి చెప్పే బాధ్యత హైదరాబాద్ ప్రజలు తీసుకుంటారన్న విశ్వాసం నాకుంది. డివిజన్ బై డివిజన్ మీటింగులు పెట్టుకుందాం. డివిజన్ బై డివిజన్ మనం ఒకసారి మంచిగా పార్టీ పరిస్థితి ఏందో అర్థం చేసుకుందాం. ఇప్పుడు శ్రీరామ్ నగర్లో విజయ్ వచ్చిండు, అట్లాగే ప్రతి డివిజన్లో మన నాయకులు ఉన్నారు. కొత్తగా డివిజన్లు మారినాయి. ఇదివరకు మనకు శేర్లింగంపల్లి 11 ఉండే, ఇప్పుడు 24 అయినాయి. కాబట్టి డివిజన్ బై డివిజన్ కూర్చుందాం. నేను కూడా వస్తా, సీనన్న కూడా వస్తాడు,
కృష్ణన్న కూడా వస్తాడు. డివిజన్ బై డివిజన్ ఎమ్మెల్యే లేడని భయపడకుని మీకు కృష్ణారావు గారు ఉన్నారు, ఆయన అన్నిటికీ అండగుంటాడు. సీనన్ ఉన్నాడు, నేనున్నా, అందరం హైదరాబాద్నే ఉంటాం. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఊరికొస్తాం. కానీ ఒక్కటే ఒక్క మాట నేను ముగించే ముందు మీకు చెప్పేది, చదువుకున్న పిల్లలు, విజయ్ కుమార్ రెడ్డి లాంటి పిల్లలు ఇంకా ఎంతమంది ముంగటికొస్తే మనకు అంత లాభం జరుగుతుంది. తల్లికి వందనం పెండింగ్ బకాయిలు బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు చెల్లించాలని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ తల్లికి వందనం పేరిట ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది పూర్తిగా ఎగనామం పెట్టడమే కాకుండా రెండో ఏడాది కేవలం 13,000 రూపాయలు ఇచ్చి చేతులు దులిపివేసుకుందని 15% మందికి పైగా విద్యార్థులకు 8,000 రూపాయలు 9,000 రూపాయలు మాత్రమే ఇచ్చారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. పక్క రాష్ట్రాల్లో వచ్చి పారదర్శకంగా వాళ్ళు దాన్ని భూములు అలాట్మెంట్ చేస్తుంటే ఇక్కడ వచ్చి వాళ్ళు నచ్చిన కంపెనీలకి వాళ్ళు ఇష్టారాజ్యంగా ఇస్తున్నారని చెప్పి మేము అడగడం జరిగింది. మా సభ్యులు అడిగాం. దానికి అటు నుంచి సరైన సమాధానం లేదు. దాని నిరసనగా మేము ఆ ప్రశ్న నుంచి ప్రొటెస్ట్ చేస్తూ వాకౌట్ చేయడానికి పోవడం జరిగింది. అంటే ఉపాధి కల్పిస్తారు, ఉపాధి కల్పిస్తారో చస్తారో దొరుకుతున్నాయి అవి. ఈరోజు స్వయంగా ఆ సంస్థ గీతం సంస్థ అధినేతే కాదు 5,000 కోట్లు కాదు 1,000 కోట్లు దాని అని. అంటే 1,000 కోట్లు అంటే ఏమీ కాదు. వాళ్ళకి పెన్షన్ ఇచ్చే అంశం 60 సంవత్సరాలు నిండిన వృద్ధులకి, మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైతే అర్హత వాళ్ళకి పాటు ఎవరైతే భర్తలు చనిపోయినా భార్యలు ఎవరైతే ఉన్నారో వితంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం వచ్చి 19 నెలల కాలం అయింది. ఏ ఒక్కరికైనా ఇచ్చారా, కొత్త పెన్షన్ ఒకటి ఇచ్చారా అని అడిగాం. లేదు సమాధానం. ఎంతసేపు ఎప్పుడు ఇస్తారంటే సమాధానం, ఇప్పుడు ఇస్తారని సమాధానం లేదు, ఇచ్చారంటే సమాధానం లేదు. అది కాదు అంటారు. అమ్మఒడి గురించి వచ్చింది, అదే ఇప్పుడేది దాన్ని తల్లికి వందనం. ఇప్పుడు ఉన్న ప్రభుత్వంతో పేరు, మా ప్రభుత్వంలో మేము అమ్మఒడి పేరు. 1,00,000 మందికి ఇచ్చాం, అందరికీ ఇచ్చామన్నారు. సరే మీరు చెప్పారు. కానీ గత ప్రభుత్వం వచ్చి 15,000 ఇస్తారని చెప్పి మెయింటెనెన్స్ కానీ 2,000 రూపాయలు తీసింది, 13,000 ఇచ్చింది. మేము వస్తే మాత్రం 15,000 పూర్తిగా ఇస్తాను, ఏ ఒక్కరికైనా 15,000 ఇచ్చారా అనేది మా సభ్యుడు అడిగాడు. దానికి ఆ 13,000 రూపాయలు కూడా 100% అందరికీ రాలేదు. సాక్షిగా ఇంకా రాష్ట్రంలో చాలామంది విద్యార్థులకి 100 మందో 1000 మందో కాదు, లక్షల్లో విద్యార్థులకి 7,000 రూపాయలు ఇంకా బకాయి ఉంది. ఒకసారి ఇప్పటికైనా చెక్ చేసుకొని ఆ ఇవ్వాల్సిన ఆ లక్షల మంది ఎంత ఉన్నారో ఆ 2 లక్షల 3 లక్షల 5 లక్షల వాళ్ళందరికీ కూడా ఈ శాసనసభ సెషన్స్ లోపల వాళ్ళందరూ తెలుసుకొని ఆ సమస్య పరిష్కారం చేద్దాం ఆలోచన ఈ ప్రభుత్వం ఎవరికీ లేదు. ఎంతసేపు మాకు ఓటు ఇచ్చారు కదా ప్రజలు, 5 సంవత్సరాలు ఉండొచ్చు కదా, ఏ రకంగా దొరికిందో దోచుకు తినొచ్చు, లేదంటే అడ్డగోలుగా మాట్లాడచ్చు. ఒక సాంప్రదాయం ఒక సంస్కారం అక్కర్లేదు, మా ఇష్టం. సంవత్సరానికో 6 నెలలకు ఇచ్చారు. మా ప్రభుత్వం అయితే ప్రతి సంవత్సరం 2 సార్లు ఇచ్చేవాళ్ళం. జనవరిలోను జూలైలోను కంప్లీట్గా ఇచ్చి ఎవరైతే బ్యాక్లాగ్ అన్నీ ఇచ్చేసి మళ్ళీ కొత్త వస్తే మళ్ళీ వెరిఫికేషన్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం. అంతకుముందు ప్రభుత్వాలు అయితే సంవత్సరానికి ఒకసారి ఇచ్చేవారు కొత్త పెన్షన్ అనేది. ఇది ఈ ప్రభుత్వం 18 నెలలే పట్టించుకోవట్లేదు. భూములు అయితే అడ్డగోలుగా దోచేస్తున్నారే. సొంతంగా ముఖ్యమంత్రి కుటుంబానికి ఇందాక చెప్పినట్లు 5,000 కోట్ల రూపాయల భూమిని తీసుకుంటూ కాదు 1,000 కోట్లని ఆ సభ్యులైతే ఆ కుటుంబం చెప్తున్నారే. చాలా T20 వరల్డ్ కప్ లో టీమిండియా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్ లో నమీబియాపై 93 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్ బౌలింగ్ లో సమగ్ర ప్రదర్శన కనబరిచిన భారత్ ప్రత్యర్థిని చిత్తుగా ఓడించింది. 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా ఏ దశలోనూ లక్ష్యం తీసుకుసాగలేదు. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ కు నమీబియా బ్యాటర్లు వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కేవలం 7 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి నమీబియా పతనాన్ని శాసించాడు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీయడంతో నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో భారత్ గ్రూప్ లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. అంతకుముందు ఈ మ్యాచ్ లో టాస్
టాస్ గెలిచిన నమీబియా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్ ఇషాన్ కిషన్ విధ్వంసకర ఆరంభాన్నిచ్చాడు. అతనికి సంజు శాంసన్ కూడా తోడవడంతో పవర్ ప్లేలోని భారత్ స్కోరు పరుగులు పెట్టింది. మధ్యలో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ నెమ్మదిగా ఆడిన చివర్లో హార్దిక్ పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ టోర్నీలో భారత్కు ఇది వరుసగా రెండవ విజయం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఐటీ రంగం తీవ్ర పోటీ ఎదుర్కొంటోందంటూ విడుదలైన రిపోర్టు ప్రతికూలంగా మారింది. ఈ రిపోర్టుతో ఐటీ సెక్టర్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఐటీ రంగంలోని హెవీ వెయిట్ షేర్లలో అమ్మకాలు ఓవరాల్గా స్టాక్ మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో ప్రస్తుత సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా భారీ నష్టాల్లో ఉంది. గత సెషన్ ముగింపుతో పోల్చుకుంటే శుక్రవారం ఉదయం దాదాపు 700 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత కిందకు వెళ్లింది. ఏ దిశలోనూ లాభాల్లోకి రాలేదు. ఐటీ సెక్టర్ 1% పైగా నష్టపోయింది. ప్రస్తుతం ఉదయం 10 గంటల 15 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 876 పాయింట్ల నష్టంతో 82,798 వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 286 పాయింట్ల నష్టంతో 25,520 వద్ద కదలాడుతోంది. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బలపడిన భారత పాస్పోర్ట్ 75వ స్థానానికి జంప్. భారత పాస్పోర్టుతో 56 దేశాలకు వీసా రహిత ప్రయాణం. ప్రధానిని కలిసిన కేరళ బీజేపీ పంచాయతీ సభ్యులు, మున్సిపాలిటీ సభ్యులు. ప్రజల సమస్యలు ఎలా పరిష్కరించాలో వారికి దిశానిర్దేశం చేసిన మోదీ. డాటా సెంటర్లకు భారతదేశం అత్యంత అనుకూలమైన గమ్యస్థానం వెల్లడించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. PCOS అవగాహన మరియు ముందస్తు జోక్యాన్ని సమగ్రపరచాలి. కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి. తెలంగాణ కూడా పోరు మొదలైన ఓట్ల లెక్కింపు. సాయంత్రానికి ఫలితాలు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత, వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ. గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో సౌకర్యాలు బాగోలేదు. మండలిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అదనంగా సేకరించిన 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని FCI తీసుకోవాలి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విజ్ఞప్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డి. మండలిలో ప్రజా సమస్యలపై గట్టిగా గొంతెత్తాలి. ఎమ్మెల్సీలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ దిశానిర్దేశం. కార్పొరేషన్లో ఎన్ని చేసినా హైదరాబాద్లో కారుతో గెలుపు ధీమా వ్యక్తం చేసిన మాజీ మంత్రి కేటీఆర్. బడ్జెట్ సమావేశాల్లోపు తల్లికి వందనం బకాయిలు చెల్లించాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. T20 ప్రపంచ కప్లో నమీబియాపై భారత్ ఘన విజయం. 93 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన టీమిండియా.
భారీగా నష్టపోతున్న ఐటీ షేర్లు, తీవ్ర ఒత్తిడిలో దేశీయ సూచీలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.